మత విద్వేషాలను తీసుకురావాలి, మతాల మధ్యలో కొట్టుకు సావాలని చెప్పేసి మన ఉద్దేశం కాదు. బట్ ఏంటి అంటే నువ్వు ప్రతి దాంట్లో ఒకళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. ఆ విషయం మనకు అర్థం కావట్లేదు. వాడు క్రియేటివ్ లెవెల్లో కూడా చివరికి మనమే టార్గెట్ అవుతా ఉంటే, దాన్ని మనమే 100 సార్లు చూసి 1000 మందికి ఫార్వర్డ్లు చేస్తూ ఉంటే, దాన్ని చూసి ఖచ్చితంగా సినిమా అనేది ఎవడైనా సరే దాన్ని ఒక సినిమా వచ్చినప్పుడు దాన్ని చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకే అనిపిస్తుంటుంది ఆ హీరో లాగా హీరోయిన్ లాగా మనము 2-3 రోజులు ఉంటాం. ఒక చిన్నపిల్లలు అయితే ఇంకా ఖచ్చితంగా ఇంకా ఎక్కువ రోజులు గడుపుతూ ఉంటారు. ఒక క్రియేటివ్గా మనం చూపించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. దానిలో తీసుకోవాల్సింది కాకుండా తీసుకుంటాడు వాడు. సో మనం కూడా ఒక సెక్యులర్ లవ్ స్టోరీ తీయాలనే ఉద్దేశంతో తీసాం. అవునా, దానికి కౌంటర్ అంతే, బేసిక్ గా దానికి కౌంటర్ తీయాలని మాత్రమే తీసామండి, వేరేటటువంటి ఉద్దేశం. అయితే మీరు అందులో చేర్చుకోవాల్సిన ఒక అంశం ఉంటుంది. ప్లీజ్ చెప్పండి. అయితే మీరు ఆపోజిట్ వెర్షన్లో తీశారు కాబట్టి మీకు దాని అవసరం రాకపోవచ్చు, కానీ వాళ్ళే తీసినటువంటి దాంట్లో వాళ్ళు యాడ్ చేసుకోవలసినటువంటిది ఒక అంశం ఏమిటంటే, వాడు ఆ మతానికి చెందినటువంటి అబ్బాయి మన హిందూ ధర్మానికి చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. ఈ అమ్మాయి మొట్టమొదటగా గుర్తుంచుకోవలసినటువంటి అంశం ఏమిటంటే, ఆ మతానికి చెందినటువంటి అబ్బాయిని హిందూ ధర్మానికి చెందిన అమ్మాయి పెళ్లి చేసుకుంటే కనుక అత్తవారింట్లో నీకు కనీసం 3 సమతలు ఉంటారు. అంతే కదా. నీ భర్త నీకు మాత్రమే భర్త కాదు, నీతో పాటుగా కనీసం 3కి భర్తగా ఉంటాడు. నీ భర్తకు నువ్వు మాత్రమే భార్యవి కాదు, నీతో పాటుగా 3 భార్యలు ఇంకా ఉంటారు. హిందూ ధర్మంలో బహుభార్యత్వం అనేది నిషేధం. రాజ్యాంగపరంగా చట్టబద్ధంగా కూడా హిందువు కనుక 2వ పెళ్లి చేసుకుంటే జైల్లో పెడతారు. కానీ ఆ మతానికి చెందినటువంటి వ్యక్తికి బహుభార్యత్వం చట్టం అనుమతిస్తుంది. 4 పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు ఉండవు. నిన్ను పెళ్లి చేసుకున్న తరువాత 1 సంవత్సరమో 2 ఏళ్ళో నీతో కాపురం చేశాక ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనిపిస్తే చేసుకుంటాడు. ఆ తర్వాత అమ్మాయితో కూడా 2 ఏళ్ళు కాపురం చేసి ఇంకో పెళ్లి కూడా చేసుకుంటాడు, 4వ పెళ్లి కూడా చేసుకుంటాడు. 4 భార్యలతోనూ కూడా సంవత్సరంలో ఒక 3 నెలల చొప్పున కాపురం కూడా చేస్తాడు. కావున ఒక హిందూ అమ్మాయి కనుక ఆ మతానికి చెందినటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే దీనికి సిద్ధపడి చేసుకోవాలి. ఈ విషయం మన వాళ్లకు మనం చెప్పుకోవాలి, ఖచ్చితంగా తెలియాలండి. ఎందుకంటే చాలా వార్తలు చూస్తున్నాం మనం నిత్య జీవితంలో, సోషల్ మీడియాలో చూసిన, న్యూస్ ఛానల్స్లో చూసిన, పేపర్స్లో చూసినా, ఎన్ని కనిపించినా కూడా స్టిల్ మళ్ళీ అవే జరుగుతూ ఉన్నాయి. మొన్న ఎవరో ఒక స్పోర్ట్స్ పర్సన్ అనుకుంటాను, స్పోర్ట్స్లో పెద్ద ఆవిడ పేరు నాకు కరెక్ట్గా స్ట్రైక్ అవ్వట్లేదు. అవును, ఎస్, ఆవిడే. అంటే అంత స్థాయిలో ఉన్న వ్యక్తులే దీనికి బలైపోతుంటే, మేము బలవుతున్నామని చెప్పి పత్రికాముఖంగా వచ్చి చెప్తుంటే, మీడియాముఖంగా చెప్తుంటే, అయితే అదృష్టం ఏమిటంటే ఆవిడ చివరికి విజయం సాధించింది. అత్తగారిని అలాగే భర్తని కూడా జైల్లో పెట్టారు. ఓకే, కఠిన కారాగార శిక్ష విధించారు ఆవిడ్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది అంత ధైర్యవంతులు ఉండకపోతుండొచ్చు అండి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. నేను సమాజానికి, ముఖ్యంగా మనలో ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే అన్ని బయట పక్కకు పెట్టి సమాజానికి భయపడతాం. అంతే. పక్కింటోడు ఏమనుకుంటాడో మన గురించి అని భయపడతాం, ఎదురింటోడు ఏమనుకుంటాడో అని భయపడతాం, నా చుట్టాల పెళ్లికి పోతే వాడు ఏమనుకుంటాడో మన గురించి అని భయపడతాం. ఒక్కసారి మనం బయటకు వచ్చి మాట్లాడాలనుకున్నప్పుడు, నువ్వు మోసపోయినప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడు, ఎదిరించు. సమాజం అనేది నీకేం కాదు, ఏం చేయదు. ఏం చేస్తుంది సమాజం? ఒకరోజు నువ్వు బయట నిలబడితే అరే నువ్వే గొప్ప అని చెప్పేసి అదే సమాజం నీ వెనక తిరిగి వస్తుంది. దాని గురించి ఖచ్చితంగా, అంటే కొంచెం ఎమోషనల్ అవుతున్నానండి, బట్ అట్లా ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మన దగ్గర. అమ్మాయిలు ముఖ్యంగా మోసపోతున్నామని చెప్పేసి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు బయటకు రానియకుండా, చెప్పకుండా లోపల కుమిలిపోయి చేస్తున్నారు చాలా మంది. అవును, అంటే చాలా మటుకు మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. ఎస్, వాళ్ళు ట్రాప్ చేసేది కూడా వాళ్ళనే చేస్తారు. ఎందుకు అనంటే మధ్యతరగతి వాళ్ళు పరువు కోసం జీవిస్తూ ఉంటారు. ఏదైనా చిన్న అపఖ్యాతి వస్తే భయపడిపోతూ ఉంటారు, తలెత్తుకోలేమేమో అని భయపడిపోతూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మధ్యతరగతి వాళ్ళని ఎక్కువగా పొడుస్తూ ఉంటారు. సంపన్నుల్ని ఏం చేయరు, అలాగే పేదవాళ్ళ జోలికే వీళ్ళు ఎలాగో వెళ్ళరు. ఎందుకు అనంటే పేదవాడిని అంటే అసలు ఎవడు వింటాడు. కావున మధ్యతరగతి వాళ్ళని వాళ్ళే ట్రాప్ చేస్తారు. మధ్యతరగతి వాళ్ళకే థ్రెట్ కూడా ఎక్కువ, భయపడేది కూడా వీళ్ళే ఎక్కువ. అందువల్ల ముఖ్యంగా హిందువుల్లో మధ్యతరగతి తల్లిదండ్రులు మీ పిల్లలకు హిందూ ధర్మం గురించి సక్రమంగా బోధించకపోతే ఆ తరువాత మీ పిల్లలు పడబోయే కష్టాలని మీరు చూడవలసి వస్తుంది. అందరి విషయంలోనూ అలా జరుగుతుందా అండి అంటే అలా అని మనం చెప్పుకోవటం లేదు.
కానీ వేరే మతాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళలో అత్యధికంగా మాత్రం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. చిన్న విషయం అండి, ఏం లేదు. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయరు అని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకున్న వల్ల మంచిగా పోతలేడా, ఇంటికి పోతలేడా, పోతాడు అంతే కదా. అంతే. బట్ హెల్మెట్ పెట్టుకుంటే ఏంటంటే ఒక టక్కున పడ్డా కూడా నీకేం కాకుండా ఉంటుంది. అంతే. అందుకోసం హెల్మెట్ పెట్టుకోమంటారు. ఇక నేను వాడు పెట్టుకోలేదు కదా, నేను పెట్టుకోకుండా పోతా అంటే సేఫ్టీ టిప్. ఎస్, అలా అవుతుందా, ఈ రోజు నాకు యాక్సిడెంట్ అవుతుందా? ఇప్పుడు చాలా మటుకు యాక్సిడెంట్లకు సంబంధించి ఒక సర్వే ఉంది. ప్రతి డ్రైవరు కూడా, అంటే డ్రైవరు అంటే డ్రైవ్ చేసేవాళ్ళు ఎవరైనా, మీకు బండి ఉంటే మీరు, నాకు బండి ఉంటే నేను, ప్రతి వాడు కూడా నాకు యాక్సిడెంట్ అవ్వదు అనే భావంతో ఉంటాడు. అందుకని హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు అని ఒక సర్వే. అదేవిధంగా వీళ్ళంతా కూడా ఎవరెవరైతే హిందువుల కుటుంబాలు ముఖ్యంగా ఇతర మతాల వాళ్ళ వలలో పడుతూ ఉంటారో, మా కుటుంబానికి ఏం కాదు, మా అమ్మాయికి ఏం కాదు, మేం మంచి వాళ్ళం అని వీళ్ళలో వీళ్ళు అనుకుంటూ ఆనందపడిపోతూ ఉంటారు. కానీ అసలు సిసలైనటువంటి రోజు వచ్చినప్పుడు మీ కన్న కూతుర్ని మీరు ఓదార్చడానికి కూడా మీకు ఆస్కారం ఉండదు. మీరు ఓదార్చే పరిస్థితుల్లో మీరు ఉండరు. అసలు మీరు ఎక్కడుంటారో తెలియదు, ఆ అమ్మాయి ఎక్కడుంటుందో తెలియదు. కేరళ కథ అని మనం సినిమా చూసినప్పుడు, కేరళ స్టోరీ సినిమా చూసినప్పుడు ఆ అమ్మాయి తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి రావడానికి ఎంతకాలం పట్టింది? రియల్ స్టోరీస్ ఉన్నాయండి, నిజంగా చెప్తున్నాను. పాపం ఒక అతను నాకు కాల్ చేస్తున్నారు, నేను ఖచ్చితంగా వారిని పిలిపిస్తానని చెప్పాను అనమాట. ఆయనకు ఒక కూతురు కాలేజీలో చదువుతున్నప్పుడు వేరే ఒక అతను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడంటే, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. నా కూతురు, నేను పోలీస్ వాళ్ళకి వెళ్తే మేజర్ కదా అని చెప్పేసి 18 సంవత్సరాలు దాడగానే మేజర్ అని చెప్పేసి వదిలేశారు. ఆ అబ్బాయితో పెళ్లి చేసి పంపించేశారు. బట్ ఈ మధ్య నాకు మెసేజ్ చేస్తుంది నా కూతురు, నేను ఇక్కడ చాలా కష్టపడుతున్నానని చెప్పేసి. ఏం చేయాలి సార్ నేను ఇప్పుడు? చూడండి, వాళ్ళ ఇంట్లో 3 అబ్బాయిలు ఉంటే 3 అబ్బాయిలు ఇలాగే హిందువులను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎట్లా మాట్లాడాలి? ఇప్పుడు ఆ రోజు ఉన్న పోలీసులు ఈ రోజు వచ్చి మరి నా కూతురును కాపాడతారా? అంటే 18 సంవత్సరాలు పెంచుకున్నా నాకు తెలియదా? మేజర్ అని చెప్పేసి ఒకే ఒక పదంతో ఆమె పెళ్లి చేసుకుంటానగానే పంపించేస్తారా? పోలీసులు నా దగ్గరకు కూడా రానియలేదు నా కూతురును. ఎంత బాధపడ్డాడంటే ఆయన, నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఆ తర్వాత మా చుట్టూ పరిస్థితులు అందరూ ఇట్లనే చూస్తూ ఉంటే మేము అన్ని వదిలేసి వెళ్ళిపోయినామండి, ఊరికి వెళ్ళిపోయినాం. ఇప్పుడు ఊర్లో ఏదో 5,000 6,000 నేను పని చేసుకుంటున్నా. ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఒక యాప్ కూడా కనుక్కున్నా ఆ టైంలో. నేను అవన్నీ వదిలేసాను. నేను ఇప్పుడు నా కూతురు గురించి మేము బాధపడుతున్నాం. అది ఎక్కడుందో కూడా మాకు తెలియదు. ఆయన ఒకటి కనుక్కున్నాడట, అంటే మనకు మెయిల్ నేను మీకు చేయొచ్చు, బట్ నేను ఎక్కడి నుంచి చేస్తున్నానో, నా పేరేంటి, ఏమి కూడా మీకు తెలియదు అనమాట. అలాంటిది ఒకటి ఈయన కనుక్కున్నాడంట. అట్లాంటి దాని త్రూవే వాళ్ళ కూతురుకు తెలుసు ఆ విషయం, ప్రాసెస్, ఆ టెక్నాలజీ. సో తను ఇతనికి మెయిల్ చేసింది. ఆ మెయిల్ అది కూడా మనకు స్క్రీన్ షాట్లు తీసి పెట్టాడు ఆయన. ఎలా అండి, ఇప్పుడు ఇక్కడ భయం వేస్తుంది అంటుంది నా కూతురు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని. మనది చాలా చిన్న వ్యవస్థ బేసిక్గా, మనది మీకు తెలుసు మన వ్యవస్థ ఎంత ఉంది ఏంటి అనేది. ఇట్లాంటివన్నీ విన్నప్పుడు ఎంతో మంది, లాస్ట్ టైం ఒకటి ఏ చేతబడి అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు, మేమందరం కూడా ఇట్లాంటి ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాం, ఏదో ఒకటి చేయండి అని. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే సమాజాన్ని మార్చాలి అని ఉంటుంది, ఏదో చేయాలని ఉంటుంది. కానీ మనకేం చూస్తేనేమో 2 కెమెరాలు తీసుకోవడానికి మనకు ఇన్ని రోజులు పట్టింది వ్యవస్థ. బట్ ఖచ్చితంగా చేయాలండి, చాలా చేయాల్సినవి ఉన్నవి, చాలా చెప్పాల్సినవి ఉన్నవి. అండ్ ఇదే విషయం ముందు చెప్తే చాలా కామెడీ చేస్తా ఉన్నారు చాలా మంది. బట్ బరాబర్ నేనైతే చేస్తాపా. రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించినాం. ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది. ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను.